అదో ఎల్ఐసి ఆఫీస్. అందులో ఉన్న పలంగా మంటలు వ్యాపించాయి. అది సాధారణ అగ్ని ప్రమాదం అనుకున్నారు. కానీ ఆ ఫైర్ యాక్సిడెంట్ వెనుక సూపర్ ట్విస్ట్ క్రైమ్ దాగుంది. ఓ మహిళ సజీవ దహనం అయి ప్రాణాలు కోల్పోయింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ క్రైమ్ వెనుక అసలు నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అసలు ఎల్ఐసి ఆఫీస్లో ఏం జరిగింది, నేరస్తుని దర్యాప్తు అధికారులు ఎలా పట్టుకున్నారు లాంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తమిళనాడు మధురైలోని వెస్ట్ పెరిమాల్ మైస్త్రి స్ట్రీట్లో ఉన్నటువంటి ఎల్ఐసి కార్యాలయంలో గతేడాది డిసెంబర్ 17న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆఫీస్లోని ప్రాపర్టీ మొత్తం అగ్నికి ఆహుతైంది. అందులో పనిచేస్తున్న సీనియర్ అధికారి కళ్యాణి నంబి సజీవ దహనమయ్యారు. ఆమె వయస్సు 56 ఏళ్ళుగా గుర్తించారు పోలీసులు. అదే సమయంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రామ్ తీవ్రంగా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై ఫైర్ సిబ్బంది స్పందించడం, మంటల అదుపులోకి తేవడం, పోలీసులు కేసు నమోదు చేసుకోవడం అన్నీ ఒక్కదాని వెంట ఒకటి జరిగిపోయాయి. మొదట స్పాట్కు చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎల్ఐసి సిబ్బంది అంతా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించారు. కానీ దర్యాప్తులో ఊహకందని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదంపై ఆఫీసులోని సిబ్బందిని, చుట్టుపక్కల వారిని విచారించారు పోలీసులు. ఈ క్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రామ్ను విచారించగా ఆఫీసులో ఎవరో ఒక వ్యక్తి ముసుగు వేసుకొని వచ్చాడని, కళ్యాణి ఛాంబర్లోకి వెళ్ళి ఆమె ఒంటిపై ఉన్నటువంటి నగలు దోచుకునే ప్రయత్నం చేశారని తెలిపాడు. నగలు దోచుకెళ్లిన తర్వాత ఛాంబర్లోని ఫైల్స్కు నిప్పిపెట్టినట్లు వివరించాడు. ఇదే సమయంలో మృతురాలు కళ్యాణి కుమారుడు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు తన తల్లి తనకు ఫోన్ చేసిందని పోలీసులకు సమాచారం ఇవ్వమని చెప్పినట్లుగా తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు కోణాన్ని మార్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఆఫీసులో మూడో వ్యక్తి రాలేదని గుర్తించారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు. అతనికి 40కి పైగా డెత్ క్లెయిమ్ ఫైల్స్ను పెండింగ్లో పెట్టిన క్రమంలో బాధితుల నుంచి కళ్యాణికి ఫిర్యాదులు అందాయి. రామ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కళ్యాణి తన ఛాంబర్లోకి పిలిపించి మందలించింది. అన్ని క్లెయిమ్ ఫైల్స్ వీలంత త్వరగా క్లియర్ చేయాలంటూ ఆదేశించింది. దీంతో ఎక్కువ గంటలు పనిచేసి తీవ్రమైన పని ఒత్తిడికి గురైన అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్ పెండింగ్ క్లెయిమ్ ఫైల్స్ తగలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 17న స్టాఫ్ అంతా ఇంటికి వెళ్ళిపోయాక కళ్యాణి ఛాంబర్లో ఉన్న ఫైల్స్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కొంత పెట్రోల్ తనపై పడడంతో తీవ్రమైన కాలిన గాయాలతో బయటపడ్డాడు. కళ్యాణి తప్పించుకోకుండా లోపలే ఉంచి లాక్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసుల పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యగా నిర్ధారించారు. ఫోరెన్సిక్ క్లూస్ టీమ్ ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగలేదంటూ రిపోర్ట్స్ ఇచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్లో పెట్రోల్ పోసి కాల్చినట్లుగా రుజువైంది. దీంతో పథకం ప్రకారమే రామ్ ఈ ఘాతుకాన్ని పాల్పడినట్లుగా గుర్తించారు పోలీసులు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.